హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే చేపల పులుసు అండి. శీలావతి చేపలు అన్నమాట ఇవి. ఫస్ట్ అయితే దీని ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేసుకోవాలో. చింతపండు ఎంత అయితే అవసరమో అంత అయితే నానబెట్టి ఉంచుకోండి ఫస్ట్. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ. లేదు మీకు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జ్యూస్ బాగా రావాలంటే కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే జ్యూస్ అనేది మనకి వెంటనే రెడీగా ఉంటుందండి, తొందరగా నానుతుంది అన్నమాట. అలా కాదనుకుంటే నార్మల్ వాటరే వేసేసి ఒక అరగంట నానబెట్టినా సరిపోతుంది. ఇవైతే ఒక 600 గ్రామ్స్ ఆర్ 700 గ్రామ్స్ ఉంటాయేమోనండి. చేపలు అయితే ఎక్కువగానే తీసుకున్నాము, కానీ ఏంటంటే కొన్ని ఫ్రైకి వదిలేసాను అనమాట. అందువల్ల ఎగ్జాక్ట్గా దీని వెయిట్ అయితే తెలియదు. అప్రాక్స్గా అయితే ఒక 600 ఆర్ 700 గ్రామ్స్ ఉంటాయి. అవి ఉప్పు కారం రాసి మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఓన్లీ ఉప్పు కారమేనండి, ఇంకా గరం మసాలా అవేం వేయలేదు. ఇంకా ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసాను. ఇది వేయకపోయినా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. చేపల పులుసుకి ఎప్పుడైనా ఎక్కువగా మసాలాలు వేయకుండానే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. నేనైతే చాలా చిన్న స్పూన్ వేసాను, స్కిప్ చేసినా ప్రాబ్లం లేదు. బాగా పచ్చివాసన అనేది పోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ది. నెక్స్ట్ అయితే ఇవి టొమాటోలు అండి, 3 చాలా సన్నగా తరిగేసాను అనమాట, చాపర్లో వేసేసాను. అవి కూడా కొంచెం మగ్గాక ఉప్పు కారం వేస్తున్నాను. ఇందాక మనం పీసెస్కి కొంచెం పట్టించాం కదా, అలాగే గ్రేవీకి కూడా సరిపోయేంత ఇప్పుడు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసాను. అలాగే ఒక చిన్న స్పూన్తో గరం మసాలా అండి, ఇది వేయకపోయినా కూడా పర్లేదు, మీ చాయిసే. చేపల పులుసుకి ఎప్పుడైనా ఎక్కువ మసాలాలతో పని ఉండదండి, మనం తక్కువ వేస్తేనే దాని న్యాచురల్ టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. ఇవి ఇలా బాగా గరిటెతో కొంచెం మ్యాష్ చేసుకున్న తర్వాత మన నానబెట్టించిన చింతపండు రసాన్ని వేసేయడమే. చేపల పులుసులో టొమాటోలు మిక్సీ చేయకుండా చాలా సన్నగా తరిగేసుకుంటే బెటర్ అండి. మిక్సీ చేస్తే ఏంటంటే డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ఇది మరుగుతున్నప్పుడు మనం చేప ముక్కలన్నిటిని అందులో వేసేయాలి. వేసేసి కాసేపు మూత పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఇంకా మూత తీసేసి పక్కకు పెట్టేసుకొని కొంచెం మనం అటు ఇటు కదుపుకోవాలండి క్లాత్తో, గరిటె పెట్టకూడదు కాబట్టి. ఇదే స్టేజ్లో మీకు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మీరు వేసుకోవచ్చు చెక్ చేసుకొని. ఇప్పుడు రిమైనింగ్ ఉన్న కొత్తిమీర కూడా వేసేసాను. ఇందాక గ్రేవీలో కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఫైనల్ టచ్గా కొంచెం వేస్తున్నాము. ఇలా అయితే ఉడుకుతూ ఉంటుందండి, మనకు దగ్గరికి వచ్చే కొద్దీ ఆయిల్ బయటికి వచ్చేస్తుంది అన్నమాట, మనం వేసిన ఆయిల్. పీస్ అనేది చూపిస్తున్నానండి మీకు ఇక్కడ. చాలా జాగ్రత్తగా మీరు తిప్పుకోవాలండి ఒకవేళ గరిటె పెట్టాల్సి వచ్చినా కూడా. ఇదిగోండి ఫైనల్గా పీస్ అయితే మనం ముందే ఉప్పు కారం రాసి ఉంచాం కదా పక్కకి, దానివల్ల కలర్ అనేది మంచిగా వచ్చిందనమాట పీస్కి. మీకు ఈ విధంగా ఉడికే కొద్దీ ఆయిల్ అంతా సెపరేట్ అయిపోతుందండి, పక్కకి కలెక్ట్ అవుతూ ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇంక ఈ స్టేజ్కి వచ్చిందంటే పులుసు అనేది రెడీ అయిపోయినట్టేనండి. చేప టెండర్గా ఉంటుంది కాబట్టి అంతసేపు ఉడకాల్సిన అవసరం ఉండదండి, మీ అందరికీ తెలిసిందే. ఒక 5 ఆర్ 10 మినిట్స్లోనే మనకి ఉడికిపోతుంది అన్నమాట. ఎక్కువగా ఉడికినా కూడా పీస్ అయిపోద్దండి. ఇదండి ఈరోజు రెసిపీ అయితే. చూస్తున్నారు కదా, ఇందాకటి కన్నా ఇంకా మంచిగా కలర్ వచ్చింది. ఇంకా ఆపేసాను స్టవ్ అయితే.
మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ. హ్యావ్ ఎ నైస్ డే.